ముచ్చటైన మాట. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి శుభాకాంక్షలండి. మరి ఒకే రోజుని ఇన్ని రోజులుగా ఎందుకు అంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఆఫ్కోర్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే, కానీ మరొకసారి గుర్తు చేసుకుందాము. ఆషాఢ పౌర్ణిమ. ఆషాఢ పౌర్ణిమ అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి కనుక దాన్ని ఆషాఢ పౌర్ణిమ అంటారు. అయితే ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మనం శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి, దత్తాత్రేయుణ్ణి, అలాగనే దక్షిణామూర్తిని, విఘ్నేశ్వరుణ్ణి, వ్యాసుణ్ణి, వేద మహర్షి గనక తర్వాత మన సరస్వతీదేవిని పూజిస్తే చాలా మంచిదంటండి. మరి ఎందుకు మంచిది, ఎందుకు వాళ్ళని పూజించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురు పౌర్ణిమ అంటే గురువే జ్ఞానానికి మూలం. మన జీవితానికి దిశానిర్దేశం చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించే గురువుకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర దినమే గురు పౌర్ణిమ. ఈ రోజున మన గురువులను స్మరించి వారి ఆశీర్వాదం పొందటం వల్ల విద్య, జ్ఞానం, వివేకం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని మన విశ్వాసం అండి. అలాగనే ఎందుకు ఇలా అంటున్నామంటే, వ్యాస పౌర్ణిమ మహర్షి వేదవ్యాసుడు 4 వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి 18 పురాణాలను ప్రపంచానికి అందించిన మహనీయుడు. ఆయన జన్మదినాన్ని వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటారు. అందుకే ఈ రోజున వేదవ్యాస మహర్షిని కూడా పూజించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మరి ఆషాఢ పౌర్ణిమ రోజు శ్రీ మహావిష్ణువును, పరమశివుడును మరియు దత్తాత్రేయ స్వామిని భక్తితో ఆరాధిస్తారు. ఈ రోజున ఉపవాసం, జపం, ధ్యానం, దానం, గురుపూజ చేయటం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయండి. ముఖ్యంగా విద్యార్థులు, ఆధ్యాత్మిక సాధకులు ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. మరి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నారు. సో మీకందరికీ శుభ గురు పౌర్ణిమ, శుభ ఆషాఢ పౌర్ణిమ, శుభ వ్యాస పౌర్ణిమ శుభాకాంక్షలండి. గురువుల అనుగ్రహంతో మీ జీవితంలో జ్ఞానం మరియు ఆయురారోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన సింహాచలం నరసింహస్వామి సింహాదిరప్పన్న గిరి ప్రదక్షిణ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. సో చాలామంది మీలో ప్రదక్షిణలో పాల్గొని ఉంటారని అనుకుంటున్నాను నేను. సో ఆ తండ్రి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట.